నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పట్టణంలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ నెల 6వ తేదీన తెనాలిలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చేతుల మీదుగా డాక్టర్ బాబు జగజ్జీవనరావు విగ్రహావిష్కరణ. పట్టణ రామస్వామిపేటలోని శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానం నందు శ్రీ అష్టలక్ష్మి సహిత దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ట్రస్టీ ఈవీఎన్ మల్లేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమాలలో తొలి రోజు విగ్రహదాతలు జలగం రాఘవ నాగరాజకుమారి దంపతులు అమ్మవారికి విశేష పూజలు హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. నేటి నుండి 12వ తేదీ వరకు జరిగే ఈ మహోత్సవాలలో ప్రతిరోజు వైష్ణవ సాంప్రదాయం ప్రకారం లక్ష్మీ స్వరూపాలుగా ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి, విద్యాలక్ష్మి, దుర్గాదేవి, మహిషాసురమర్దిని విజయదశమి రోజున విజయలక్ష్మిగా అమ్మవారు దర్శనమిస్తారని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని ఆలయ అర్చకులు తెలిపారు. మన రామస్వామిపేటలో వేయించేసుకున్న శ్రీ పట్టాభిరామస్వామి వారి దేవస్థానంలో శ్రీ సింగిల్ ట్రస్ట్ గారు ఎన్విఎన్ మల్లేశ్వరి గారి యొక్క ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా శ్రీ అష్టలక్ష్మి సహిత దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు నుంచి మొదలై 12వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు కూడా ఇక్కడ వైష్ణవ సాంప్రదాయం కనుక లక్ష్మీ స్వరూపాలుగా ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి, విద్యాలక్ష్మి, సరస్వతి పూజ రోజున విద్యాలక్ష్మిగా అమ్మవారు 9వ తారీఖు మూలా నక్షత్రం రోజున విశేషంగా జరుగుతాయి పూజలన్నీ కూడా. తదనంతరం దుర్గాదేవి, అలాగే మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరి సమయంలో ఆ విజయదశమి రోజున విజయలక్ష్మీదేవిగా అమ్మవారు దర్శనమిస్తుంది. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి తీర్థప్రసాద స్వీకరించవలసి తెలియజేస్తున్నా. ఈ రోజున ఆ విగ్రహదాతలైనటువంటి జలగం రాఘవ గారు, ధర్మపత్ని నగరాజకుమారి, వారి కుమార్తెలు రేవతి, హిమజ సహకుటుంబం అమ్మవారి యొక్క పూజలో విశేష హోమాది కార్యక్రమాలు జరిపించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. విజయదశమి వేడుకలలో భాగంగా బురిపాలెం రోడ్లోని వెస్ట్బరీ పాఠశాల నందు దాండియా ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ టీవీ సుబ్రహ్మణ్యం, ఏవో జ్యోతిలు బెలూన్లు ఎగరవేసి ప్రారంభించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు దాండియా ఉత్సవంలో పాల్గొని ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా నర్సరీ నుండి 8వ తరగతి వరకు విద్యార్థులకు నిర్వహించిన వివిధ రకాల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అదేవిధంగా నేపాల్లో జరిగిన T20 సిరీస్ కు ఇండియా తరఫున ఆడిన 8వ తరగతి విద్యార్థి ప్రణవ్ మరియు 5వ తరగతి విద్యార్థి నిహాల్ను అభినందించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యతను వెలికి తీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం తెలిపారు. మా ఈ విజయదశమి వేడుకల్లో భాగంగా ఈరోజు నవరాత్రులు మొదటి రోజు. అట్లాగే ఈ టర్మ్ 1 అయిపోయిన తర్వాత పిల్లలకి, విద్యార్థులకి 10 రోజుల పాటు గ్యాప్కి ఈ టర్మ్ 1 ఎగ్జామినేషన్స్కి చివరి రోజు. సో టర్మ్ 1కి చివరి రోజు. అందుకోసమని ఈ రోజున అందరినీ
పేరెంట్స్ని అందరినీ పిలిచి ఇన్వైట్ చేసి ఒక గ్యాదరింగ్తో పాటుగా దాండియా, దాంతో పాటుగా మన విజయదశమి దాని విశిష్టత, అది మనం ఎట్లా జరుపుకుంటున్నాము, అన్ని ప్రాంతాల్లో అన్ని రాష్ట్రాల్లో మనం ఎట్లా జరుపుకుంటాం అనే దానికి ప్రతీకగా ప్రతిరోజు మేము ఈ రోజు నుంచి ఓ చిన్న ఈ దాండియాతో పాటుగా ప్రతిరోజు పిల్లలు చెప్పిన నవరాత్రుల ఆ అమ్మవారి విశేషాలను కూడా ప్రజెంట్ చేస్తూ ఉండటం జరుగుతుంది. ఇందులో పార్టిసిపేట్ చేసి అమ్మవారి కృపకి, అట్లాగే స్కూల్లో యాజమాన్యానికి ఇట్లా మాకు అందజేస్తున్న స్కూల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు. వీళ్ళు 5వ తరగతి, 8వ తరగతి, 5th క్లాస్, 8th క్లాస్ చదివే పిల్లలు నేపాల్లో ఇంటర్నేషనల్ క్రికెట్లో పాల్గొని వాళ్ళు మొట్టమొదటి వాళ్ళు విజేతలుగా నిలవటం జరిగింది. సో వారికి కూడా ఈరోజు మనం ఇక్కడ సన్మానం చేస్తున్నాము. వరద బాధితుల సహాయార్థంగా తెనాలికి చెందిన వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య ప్రతినిధులు ₹1,00,000 విరాళం అందించారు. బ్రాహ్మణ సంఘీయులు సమకూర్చిన ₹1,00,000 చెక్కును గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతికి ప్రతినిధులు అందజేశారు. కార్యక్రమంలో సేవా సమాఖ్య ప్రధాన కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి, ఉపాధ్యక్షులు కుందేటి వెంకట సుబ్రహ్మణ్యం, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య తదితరులు పాల్గొన్నారు. వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య తెనాలి వారి ఆధ్వర్యంలో వరద బాధితుల సహాయార్థం మా సంఘ సభ్యులు మరియు వేమూరి ఆనంద సూర్య గారి ద్వారా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ₹1,00,000 విరాళం అందజేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలకు కానీ ఇతర సంఘ శ్రేయస్సుకు సంబంధించిన కార్యక్రమాలకు కానీ తెనాలి వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య ముందుండి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెప్పడం జరుగుతోంది. అంతేకాకుండా ఈ విరాళానికి సహకరించిన దాతలందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. పట్టణంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా మరియు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ భవానీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. తెనాలి పట్టణం బోస్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆశ్వేజ మాసాన్ని పురస్కరించుకొని దేవీ శరన్నవరాత్రి మహోత్సవములు 10 రోజుల పాటు విశేషమైనటువంటి అలంకారములతో ఈ 10 రోజులు కూడా వాసవి అమ్మవారు, అలాగే ఉపాలయంలో ఉన్నటువంటి రాజరాజేశ్వరి అమ్మవారికి కూడా విశేషమైనటువంటి అలంకారములతో నిత్య ఉభయదాతలతో విశేషంగా పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా అమ్మవారికి ప్రాతకాలమున అమ్మవారికి సహస్రనామార్చన, అలాగే అమ్మవారికి ప్రీతిగా చండీ సహిత సప్తశతి హోమాది కార్యక్రమములు, అలాగే మూలమంత్ర హోమములు, అలాగే అమ్మవారికి బాలభోగము కార్యక్రమము, అలాగే మధ్యాహ్నము హారతి, అలాగే విశేషంగా అమ్మవారికి ప్రసాద వితరణలు, సాయంకాలము ప్రదోషకాలంలో అమ్మవారికి విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు, అత్యంత ప్రీతిగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అమ్మవారికి జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత అమ్మవారి దేవస్థానం నందు జరిగిన 31వ శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దేవి చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానం నందు 93వ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు.
భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. తొలి రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు అమ్మవారు దర్శనం కల్పించారు. రామలింగేశ్వరపేట దేవీ చౌకులో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరీదేవి అమ్మవారి దేవస్థానంలో ఇవాళ రోజు నుంచి అంటే 3/10/2024 నుంచి 13/10/2024 వరకు శరన్నవరాత్రోత్సవాలు ఇక్కడ వైభవంగా జరగబోతున్నాయి. ఆ ఉత్సవాల్లో భాగంగా ఇవాళ అమ్మవారిని ఇక్కడికి తీసుకొచ్చి అమ్మవారికి కలశ స్థాపన చేసి అనంతరం బాలపూజ చేయటం జరిగింది. ప్రతిరోజు ఇదే విధంగా ఉదయం పూట బాలపూజ, మధ్యాహ్నం నుంచి శ్రీచక్రార్చన, అనంతరం 7 గంటలకి సాయంత్రం తీర్థప్రసాదాలు, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. 9వ తారీఖు మూలా నక్షత్రం రోజున మధ్యాహ్నం 1 గంటకి సువాసినులచే లక్ష కుంకుమార్చన జరుగుతుంది. ఆ కార్యక్రమంలో అందరూ పాల్గొనండి. 13వ తారీఖు 8 గంటలకి రమాసహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతం, అనంతరం 11 గంటలకి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. పట్టణ బాలాజీరావుపేటలోని శ్రీ కనకదుర్గ దేవాలయం నందు శ్రీ దుర్గా భవానీ నవరాత్రి మహోత్సవాలు గురువారం నుండి ప్రారంభమయ్యాయి. గురువారం నుండి 12వ తేదీ వరకు జరిగే ఈ మహోత్సవాలలో భాగంగా తొలి రోజు అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. పట్టణ గంగానమ్మపేటలోని రజక చెరువు వద్ద గల శ్రీ కామాక్షమ్మ అమ్మవారి పుణ్యక్షేత్రం నందు శ్రీ కామాక్షమ్మ అమ్మవారి 65వ శరన్నవరాత్రుల మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. తొలి రోజు అమ్మవారిని శ్రీ కామాక్షి దేవిగా అలంకరించి విశేష పూజలు, కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించారు. తెనాలి శ్రీ కామాక్షి అమ్మవారి 65వ దసరా మహోత్సవాలు ఈరోజు అత్యంత వైభవంగా మొదలైనాయి. ఉదయం అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలు, అదేవిధంగా కలశ స్థాపన కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు కుంకుమార్చన కార్యక్రమాలు మరియు మంత్రపుష్పాది కార్యక్రమం, మంగళహారతుల కార్యక్రమాలు జరుగును. అదేవిధంగా సౌందర్యలహరి కార్యక్రమం కూడా జరుగును. కావున భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీ శ్రీ సాయి గురుజీ ఆధ్వర్యంలో గురువారం నుండి ప్రారంభమైన వేడుకలలో భాగంగా తొలి రోజు గణపతి పూజ, మండపారాధన, అమ్మవారి విగ్రహ స్థాపన, కలశ స్థాపన, శ్రీచక్ర స్థాపనతో ఉత్సవాలను ప్రారంభించారు. అమ్మవారికి లక్ష కుంకుమార్చన, అభిషేకం వైభవంగా నిర్వహించారు. అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు చండీ పారాయణం, లలిత సహస్రనామ పారాయణం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో మల్లేశ్వరరావు, ప్రతాప్, యశోద, గీతశ్రీ, ఆనంద్ లక్ష్మి, భవానీ ప్రసాద్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి ఈ యొక్క దసరా నవరాత్రులు ఈరోజు మొదలుకొని చక్కగా ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి ఈరోజు అమ్మవారిని విశేషంగా శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరించడం జరిగింది. కాబట్టి అమ్మవారికి చక్కగా ఈ యొక్క పూజాది కార్యక్రమాలు నిర్వహించుకున్నాము. అదేవిధంగా మరి బాబా గారి చేతుల మీద జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాలను అందరూ కూడా స్వీకరించి తీర్థప్రసాదాలు తీసుకొని అందరూ కూడా చక్కగా బాబా గురుదేవుల ఆశీస్సులు, అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందినారు. మరి అదేవిధంగా దేవి శరణావతారంలో భాగంగా విజయదశమి రోజున
12వ తారీఖున ఆ రోజు అమ్మవారికి విశేషంగా ఆ యొక్క పూజాది కార్యక్రమాలు, మధ్యాహ్న అన్నదాన కార్యక్రమాలు, అదేవిధంగా బాబా వారి యొక్క మహాసమాధి పూజా కార్యక్రమాలు కూడా, పల్లకి ఊరేగింపు కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక గురువారం పట్టణంలో పలు వార్డుల్లో పర్యటించారు. పట్టణంలో గత 15 రోజులుగా జరిగిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా వాయిదా పడిన 5, 13, 20 వార్డుల్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా డ్రైన్లు, కాల్వలు శుభ్రపరిచారు. ఇళ్లలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను కాల్వల్లో పడవేయకుండా పురపాలక సంఘం సిబ్బందికి అందించాలని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక విజ్ఞప్తి చేశారు. ప్రజలందరి సహకారంతోనే మెరుగైన శానిటేషన్ సేవలు అందించగలుగుతామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు. 5వ వార్డు, అలానే 13వ వార్డు, 20వ వార్డుకి గత 15 రోజులుగా చేస్తున్న శానిటేషన్ మీద ఇది వాయిదా వేయాల్సి వస్తుంది. అది ఈ రోజున ఈ వార్డులోకి రావాల్సి వచ్చింది. అలానే ఏ విధంగా చూసుకున్నా శానిటేషన్ అనేది లోపంగానే ఉంది. అలానే ఈ కలవట్ల దగ్గర మెయిన్ అనేది సిల్ట్ మూలాన ఈ కలవట్ల దగ్గర ఆగిపోవటం జరుగుతుంది. అదంతా ఆగిపోవటాన ఈ దోమలు అనేది ఉత్పత్తి బాగా పెరిగింది కాబట్టి అదంతా క్లీన్ చేపిస్తడం జరుగుతుంది. అలానే ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే వేస్ట్ వ్యర్థాలు అనేది కవర్లు ఈ మూటలు గట్టెల్లా వేస్తానా ఆ కల్వర్ట్ దగ్గర ఆగిపోవటం జరుగుతుంది. ప్రజలందరూ గమనించేది ఏంటంటే ఇలాంటివి ఏమైనా ఉంటే దయచేసి డస్ట్బిన్ రూపంలో మా వర్కర్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి అందించాలని కోరుకుంటున్నాం. మీరు కూడా మాకు సహకరిస్తేనే ఈ శానిటేషన్ అనేది సక్రమంగా చేయించగలుగుతాం. అలానే మీ సహకారంతో ఇలాంటివి వేయకుండా చూసుకుంటారని. అక్టోబర్ 6వ తేదీన తెనాలిలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది. తెనాలి పట్టణ చిరరవురు ప్రాంతంలో ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహావిష్కరణ నిర్వహిస్తారని బీజేఆర్ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ విజయవంతం చేయాలని కోరారు. స్వాతంత్ర సమరయోధుడు, భారతదేశ తొలి దళిత ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం అక్టోబర్ 6వ తారీఖున తెనాలి పట్టణంలోని చినరావూరు గ్రామంలో జరుగుతూ ఉంది. ఈ విగ్రహావిష్కరణకు అణగారిన కులాల ఆశాజ్యోతి, ఎస్సీ వర్గీకరణ విజయసారథి మానిశ్రీ మందకృష్ణ మాదిగ గారు విగ్రహావిష్కరణకు వచ్చేస్తూ ఉన్నారు. విగ్రహావిష్కరణ కర్తగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి మాది ఉపకులాల ప్రజలు, తెనాలి పట్టణంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు కూడా బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఇచ్చేసి ఆ యొక్క మహనీయుడికి నివాళులు అర్పించవలసిందిగా మానిశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మాదిగ పోరాట సమితి, మహాజన సోషల్ పార్టీ మరియు అనుబంధ సంఘాల తరఫున పిలుపునిస్తూ ఉన్నాం. ఈ నెల 6వ తేదీన మరి భారతదేశ తొలి దళిత ఉప ప్రధాని, కీర్తిశేషులు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం మరి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి చేతుల మీదుకుంటా సాయంత్రం 4 గంటలకు ర్యాలీగా వచ్చి ఇక్కడ విగ్రహావిష్కరణ చేసిన పిదప మరి ఒక భారీ బహిరంగ సభ కలదు. తెనాలి పట్టణ నియోజకవర్గ మరియు గుంటూరు జిల్లా ప్రజలు, ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలు ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలి వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. సాయంత్రం 4 గంటలకి ర్యాలీ కలదు, అందరూ గమనించగలరు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. ఈ నెల 6వ తేదీన తెనాలిలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చేతుల మీదుగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు విగ్రహావిష్కరణ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.